నమస్తే ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారు మహా గొప్ప నటుడు. ఆయన గురించి గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా వరకు కూడా అందరూ కామన్ ప్రేక్షకుల నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఉన్న గొప్ప నటులు కూడా ఎన్టీఆర్ గారిని పొగుడుతూ ఉన్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే, నిన్న హాలీవుడ్ నటుడు మైకేల్ డి జోర్డాన్ అనే ఒక అతను బ్లాక్ ప్యాంథర్ అనే సినిమాతో మంచి ఫేమస్. అతనికి సినిమాకి వచ్చి 1000 నుంచి 2000 కోట్లు ఇస్తారు అతనికి. అతను సిన్నర్స్ అనే ఒక సినిమా తీశాడు. ఆ సినిమా తీస్తూ దాని ప్రమోషన్లో భాగంగా మీకు బాగా తెలిసిన నటుడు ఇండియాలో ఎవరంటే ఎన్టీఆర్ గారి పేరు చెప్పారు. అదే అనమాట మ్యాటర్. ఇంకా దీని గురించి డెప్త్గా వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక మ్యాటర్లోకి వద్దాం. ఇంతకీ ఎన్టీఆర్ గారికి ఆయనకి ఎలా పరిచయం ఏర్పడింది, అసలుకి అతను ఎక్కడో అమెరికా అతను, ఇతను ఎక్కడో మన తెలుగు అతను, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ముందు కొంచెం మనం బ్యాక్ వెళ్ళిపోవాలి చరిత్రలోకి. మనకి RRR సినిమా మీ అందరికీ తెలుసు. అది ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఎన్టీఆర్ గారికి, రామ్ చరణ్ గారికి, రాజమౌళి గారికి ఎలాగో తీసుకొచ్చింది, అది వేరే మ్యాటర్. అయితే వీళ్ళు ఆస్కర్ అవార్డు కోసం, గోల్డెన్ గ్లోబల్ అవార్డు కోసం ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా అమెరికా వెళ్ళిపోయిన సందర్భంలో ఎన్టీఆర్ గారు ఈ బ్లాక్ ప్యాంథర్ హీరో మైకేల్ డి జోర్డాన్ గారితో పరిచయం ఏర్పడింది. అయితే అతను అక్కడికి రావడానికి కూడా కారణం ఒకటి ఉంది. ఎవరో మైకేల్ డి జోర్డాన్ గారు ఆస్కార్ అవార్డులకి ఎందుకు వచ్చారంటే ఎన్టీఆర్ గారిని చూద్దామని వచ్చారంట. ఎందుకు? ఆ RRR సినిమాలో ఎన్టీఆర్ గారి యాక్షన్ అతనికి బాగా నచ్చిందంట. అందుకని అక్కడికి వచ్చారు ఆ రోజు వాళ్ళు. పైగా ఆస్కార్ అవార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి వాళ్ళు మామూలుగానే వచ్చేస్తారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆయన మొన్న సిన్నర్ సినిమా ప్రమోషన్లో భాగంగా ఇవన్నీ చెప్పారనమాట. నాకు ఎన్టీఆర్ గారు అంటే చాలా ఇష్టం, సచ్ ఏ స్వీట్ పర్సన్ హీఈజ్, ఇతను మంచి బేస్మెంట్ ప్లేయరు, తర్వాత అతను చాలా అద్భుతంగా మాట్లాడతారు, ఆ సినిమాలో బాగా నటించారు అని ఇలా ఎన్టీఆర్ గారిని ఆకాశానికి ఎత్తేశారు. ఇంకేం మరి, ఇక ఎన్టీఆర్ అభిమానులకి పండగ. అది మా ఎన్టీఆర్ గారు అంటే కాళ్ళ ఎగరేస్తున్నారు. ఎందుకంటే ఒక హాలీవుడ్ స్థాయి నటుడు, ఒక హాలీవుడ్ స్థాయి హీరో ఎన్టీఆర్ గారి నటన నాకు బాగా నచ్చిందని చెప్పడం నిజంగా అతని అభిమానులకే కాదు, మన తెలుగు వాళ్ళకి, ఆ మాటకు వస్తే మన భారతీయులకి ఒక గర్వకారణం. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఏదో గాలివాడని వచ్చిన పేరు కాదు అది, తను స్వతహాగానే గొప్ప నటుడు. మళ్ళీ మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆయన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి. అదుర్స్ ఒకటి, తర్వాత టెంపర్ ఒకటి, రాఖీ ఒకటి, తర్వాత జైల్ లవ్ కుశ ఒకటి, తర్వాత జనతా గ్యారేజ్ ఒకటి. ఈ సినిమాలు చూడండి. అతను అద్భుతమైన నటన మనందరికీ అర్థమైంది. ఏమైనప్పటికీ మన తెలుగు అతనికి అంత సుదూర ప్రాంతం అమెరికాలో కూడా గుర్తింపు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. నమస్కారం.